హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రీవియస్ వీడియోలో మెంతికూర ఎలా పెంచుకోవాలో చెప్పాను కదా. ఈరోజు దాని హెల్త్ బెనిఫిట్స్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, కే, ఐరన్, సెలేనియం, కాల్షియం, జింక్, ఫోలిక్ యాసిడ్ ఎక్సెట్రా ఉంటాయండి. ఆకుకూరలు ప్రతి ఆకుకూర మంచిదేనండి, కాకపోతే అన్నిటికన్నా ఇది కొంచెం ఎక్కువ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకున్నానండి. అందుకే మీకు కూడా వివరిద్దామని, కొంచెం క్లియర్గా చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది మెయిన్గా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయంటండి. అందుకే ప్రతి ఒక్కరూ తినవలసిన ఆకుకూర, చిన్నవాళ్ళ కాడ నుంచి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు తినొచ్చండి. ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి, గుడ్ కొలెస్ట్రాల్ పెంచి, హార్ట్ డిసీజెస్ని తగ్గించే గుణం ఉన్నాయండి. ఇందులో ఉన్న ఫైబర్ గ్యాస్, కాన్స్టిపేషన్, హై బీపీ, వెయిట్ లాస్, బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉన్నాయండి. ఇందులో మేల్స్కి సంబంధించిన హార్మోన్స్ పెంచే గుణం ఉంటుందండి. ఆడవాళ్ళల్లో పాలు ఇచ్చే తల్లులకి పాలు పెంచేదానికి సహాయపడుతుందండి. పైన చెప్పిన ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా మీకు వారంలో 2 నుంచి 3 సార్లు తినగలిగితే చాలా బెనిఫిట్స్ పొందుతారండి. మీరు ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసిందే మీకు చెప్తున్నాను. మెంతి కూరే కాదండి, మెంతులు నైట్ నీళ్ళల్లో నానబెట్టి ఉదయం ఆ నీరు తాగామంటే లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్, పీసీఓడి అలాంటివి రాకుండా చేస్తుంది. ఒకవేళ ఉన్నా తగ్గించే అవకాశం ఉంటుంది. పీసీఓడియే కాదండి, వెయిట్ లాస్, కొలెస్ట్రాల్ తగ్గేదానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే మెంతికూరలో చాలా ఉన్నాయండి. నేను డాక్టర్నో లేకపోతే న్యూట్రిషనిస్ట్నో కాదండి. నేను జనరల్గా నాకు తెలుసుకునే అలవాటు ఉంది కాబట్టి నేను అన్నిట్లో నేను వెతికి చూస్తానండి. ఇలాంటివి ఏమన్నా ఆర్టికల్స్ అలాంటివి చూసి చదివి అవి మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి అవి నిజమా కాదా అని తెలుసుకొని 1కి 10 సార్లు రీసెర్చ్ చేసి కానీ నేను అది ఫాలో అవ్వను. నేను ఫాలో అయ్యి నేను హెల్త్ బెనిఫిట్స్ పొందా కాబట్టి, నాకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ తగ్గించుకోగలిగాను కాబట్టి ఇలాంటివి చిన్నవి ఫాలో అవుతూ ఉంటానండి. అవి మీకు అప్పుడప్పుడు ఒక్కొక్క టిప్ చెప్తూ ఉంటానండి. నన్ను నమ్మి ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వచ్చండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను నాకు తెలిసిన వరకు. ఇంతే అండి ఈరోజు వీడియో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ like, share, subscribe my channel Sunita's Garden Vlogs.